ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా మాట వెంటలేదు, యుద్ధం ఆపేయమంటే ఆపేయట్లేదు. అదే సందర్భంలో యూరప్ దేశాలు, నాటో దేశాలని అడ్డుపెట్టుకుని యుద్ధం కొనసాగించడానికి సిద్ధపడుతున్నాడు. ఇది అమెరికా కంటగింపుగా మారింది. దాంతో అమెరికా ఇంతవరకు వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది కదా, ఆ డబ్బుల లెక్కలు తీసి అందులో జెలెన్స్కీ తిన్న లెక్కలు ఇంతకుముందే తెలుసు వాళ్ళకి, ఇప్పుడు బయట పెడుతున్నారు. తాజాగా జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతి నెల $50 మిలియన్ 50 మిలియన్లు ప్రైవేట్ అకౌంట్స్కి మార్చేసుకున్నాడట. అది కూడా ఎక్కడ దుబాయ్లో ఉన్నటువంటి సంస్థల్లో పెట్టుకున్నాడట. అది అతిపెద్ద అవినీతి అంటూ ఇప్పుడు హైలైట్ చేసుకొస్తోంది అమెరికా. తద్వారా ప్రతి నెల కూడా $50 మిలియన్ రూపాయలు కూడా, అక్కడ రూపాయలు కూడా కాదు, $50 మిలియన్ ప్రతి నెల కూడా, అంటే $100 మిలియన్, $150 మిలియన్ ప్రపంచ దేశాల నుండి డబ్బులు తీసుకుని అందులో $50 మిలియన్ తన వ్యక్తిగత ఖాతాలకి దుబాయ్కి ప్రతి నెల మళ్లించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని అమెరికా బయట పెడుతోంది ఇప్పుడు.